నమస్కారం అండి. నమస్కారం సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము వరంగల్ నుంచి వచ్చామండి. మీరు ఏ ర్యాంప్కి వచ్చారు? ఇక్కడ ఒంటి చింతాగూడెంకి వచ్చాము. లోడింగ్ డబ్బులు అదనంగా తీసుకుంటున్నారు మా దగ్గర. ఇప్పుడు ప్రజెంట్లో మేమైతే గవర్నమెంట్కు డీడీ కట్టి మరి వస్తున్నాము. కానీ ఇక్కడ అదనంగా లోడింగ్ 5,000, జేసీబీ 500, సీరియల్ 200 ఈ అదనంగా డబ్బులు వసూలు చేయడం వల్ల మాకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మా ఓనర్లు మాకు జీతాలు ఇవ్వడానికే సతమతం అవుతారు. వీళ్ళు లోడింగ్ ఇంత అదనంగా పైసలు తీసుకొని మమ్మల్ని ఆగం చేస్తున్నారు. ఎక్కువ మాట్లాడితే ఇప్పుడు మా లారీలు బ్లాక్ చేస్తామంటారు, లోడింగ్ ఇవ్వమంటారు, బండి పక్క పెట్టమంటారు, అన్ని రూల్స్ వాళ్ళే మాట్లాడతారు. ఇంత 8,000 రూపాయలు మాకు లోడింగ్ ఖర్చు ఇక్కడ అదనంగా వస్తుంది. డీడీ తీసింది కాకుండా 8,000 అదనంగా డీడీ తీసింది కాకనే అదనంగా అమౌంట్ ఇది. ఒకవేళ డీడీ కలుపుకొని ఇది మొత్తం కలుపుకుంటే మాకు 22,000 రూపాయలు అదనంగా 20,000 రూపాయలు అదనంగా పోతున్నాయి. అంటే ఒక లారోడుకి ఇంత సమస్య తెచ్చుకొని కూడా నేను ఇంత డబ్బులు కట్టి ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోవడం లేదు, సొసైటీకి కూడా సంబంధం లేదు. ఈ సొసైటీ అనేది ఉన్నది, దీన్ని పట్టించుకునేటోళ్ళు లేడు. మా లారీలో చనిపోయినా తినకున్నా మమ్మల్ని అయితే పట్టించుకునేటోళ్ళు అయితే. మరి ఇన్ని డబ్బులు తీసుకుంటా ఉంటే టీఎస్ఎండిసి అధికారులు అక్కడ కెమెరాలతోటి సీసీ కెమెరాలు చూపెడతానికి సీసీ కెమెరా అన్ని పెట్టుకుంటున్నారు కదా, దొంగ దారిని లేకపోతా ఎటు అటు పోతూనే ఉంటాయి. మేము ఇస్తేనే లోడింగ్, లేకపోతే లేదు. అయితే మీకు ఏ విధమైన న్యాయం కావాలి? మాకు లోడింగ్ డబ్బులు అనేది తక్కువ తీసుకోవాలి. ఇప్పుడు మాకు రేట్ అనేది లేదు. మేము బతకాలంటే కనీసానికి ఇప్పుడు ఈ పని తప్ప మాకు వేరే పని రాదు. వ్యవసాయం చేయలేము మేము. మమ్మల్ని కూలి కూడా ఎవడు వీళ్ళు లారీ డ్రైవర్ చేసినోనికి ఈ పనే చేసుకోవాలి. మాకు లోడింగ్ డబ్బులు తగ్గితే మా ఓనర్లకు ఎంతో కొంత లాభం జరిగి మాకు ఇచ్చే జీతాలను మంచిగా ఇస్తారు. ఇది ఒక్క సాయం మాకు గవర్నమెంట్ టీఎండిసి వారు కొద్దిగా సహకరించగలరని కోరుతున్నాం.